దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 17వ అధ్యాయము. గురుభక్తి ప్రభావము. నామధారకుడు సిద్ధమునిని మహానుభావ స్వామివారు శిష్యులను యాత్రలో నరింపుమని ఆదేశించిన పిదప జరిగిన వృత్తాంతమును వివరింపుమని ప్రార్థించను. శ్రీవారు వైద్యనాథ క్షేత్రమును చేరిన పిదప శిష్యులెల్లరూ యాత్రలను సలుప బయలుదేరిరి. నేను మాత్రము వారి సన్నిధానము నుండి సపర్యలను నరించుచుంటిని. శ్రీ గురుదేవుల వారుక సంవత్సర పర్యంత ఒకరి కంటికి కానరాకుండా రహస్యముగా నుండిరి. ఒకనాడొక బ్రాహ్మణుడు శ్రీవారిని కనుగొని, గురుదేవా, ఈనాటితో నా కష్టములు గట్టెక్కినవి. నేనొక గురువును ఆశ్రయించి తిని ఉపదేశముల నొంది తిని. నా కర్మమేమో కాని గురువు దారి గురువుది, నా దారి నాది. గురుపదేశమును పాటించినను మనస్సు నానా మార్గములను బట్టి పారాడుచు గురి తప్పుచున్నది. గురువునకు తుది వందనమాచరించి వీడ్కోలు గైకొని వచ్చి తిని. నా అజ్ఞానం అంతరించునను ఆశ నాకు లవలేశమైనను లేదు. నా పూర్వ పుణ్యము కొలది సద్గురువులకు మిమ్ములను ఆశ్రయించుచున్నాను. మోక్షము తెలిసిన వారలకు సూక్ష్మమైనదని విన్నాను. ఆ సూక్ష్మమును నాకు ఉపదేశించి మోక్ష మార్గమును చూపి నాలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న ఆత్మజ్ఞానమును మేల్కొలిపి ప్రబోధము సేయుడని శ్రీవారి పాదములను బట్టెను. అందులకు శ్రీవారు విప్రునితో, ఓయి, మంత్రోపదేశం అనరించిన గురువు కన్నా వేరుగా భగవంతుడు కలడని ఎంచిన నీ అవివేకము నేమని నిందించవలేను. గురువునందు లక్ష్యభావము లేని వానికి మంత్రసిద్ధి పొసగదు, గురి కుదరదు. అందువలన ఆత్మజ్ఞానం ఉదయించదు. గురువే పరబ్రహ్మ స్వరూపమని నిశ్చయ జ్ఞానము కలిగిన వానికి నిహపర సుఖములు కరతలామలకములగును. విద్యలన్నీయు తమంతట తామే భాషించును. అతనికి సాధ్యము కానిదెద్దియునూ లేదు. సంకల్ప మాత్రమునన్నీయునూ సిద్ధించును. అణిమాద్యష్ట సిద్ధులు సైతము గలుగును. గురువును ధిక్కరించిన నీకు వివేకము గలుట సున్నా. ఓర్పు వహించి గురువుని సేవించిన గురువు అనుగ్రహించును. అట్టి మహాభాగ్యమును కోల్పోయిన వాడువు నీవైతివి. నీ బుద్ధి పెడదారిన బట్టినది. నీవు మోక్షమార్గమును కనుగొనజాలవు. గురుసేవా ఫలము నందిన వారు కడుధన్యులు. నీకొక ఇతిహాసమును తెలిపెదను వినుము. గురు అననేమి, సేవాధర్మం ఎట్టిది, గురు అనుగ్రహము నొందిన వారి సుకృతం ఎట్టిదో నీకు బోధపడగలదని పలికెను. ద్వాపరయుగమున ధౌమ్యుడను వేద వేదాంత విదుడగు నొక బ్రాహ్మణోత్తముడు కలడు. అరుణుడు, వైదుడు, ఉపమన్యువు అనువారు ముగ్గురును విద్యనభ్యసించి నాయనకడ శుశ్రూషలనరించుచుండిరి. వారు ముగ్గురును గురువన్న భయభక్తులు కలిగి గురువు చెప్పిన పాఠములను శ్రద్ధాభక్తులతో నేర్చుకొనుచుండిరి. ఇట్లుండనొకనాడు ధౌమ్యుడు శిష్యుల అంతరంగమున గల దృఢ భక్తిని పరీక్షింపనించి అరుణుని పిలిచి, ఓయి, నీవు మనకు గల వరి మడికి నీరు పెట్టిరమ్ము. మడియందు నీరిమికియున్నది. వరి నారు పెరుగుటకు నీరత్యవసరము. కావున మన వరి పైరునకు నీరు సమృద్ధిగా పెట్టిరమ్మని ఆజ్ఞాపించెను. అట్లే అని ఆ శిష్యరత్నము గురువునకు నమస్కరించి చెరువు వద్దకేగి తటాకము నుండి వరి మడికి కాలువను తీసి నీరు పెట్టుటకు ఉపక్రమించెను. అంతలో తటాకమునకి ఇంకొక వైపున గండి పడి నీరెల్లా గండి ద్వారా హోరుమని రొదసేయుచు చెల్లా చెదరుగా బారదొడగెను. అరుణుడా దృశ్యమును గమనించినాడు. కాలువ ద్వారా గురువు గారి వరిమడికి నీరు వచ్చుట కాని పని.
గండిని బూడ్చవలయునని విశ్వ ప్రయత్నము చేసినను నది ఎల్లా విఫలమయ్యను. గురువు పరమాత్మ స్వరూపము, గురువు మాట వేద తుల్యము. కావున గురువునాజ్ఞను పాటించి ఏ తీరవలయునను దృఢ సంకల్పముచే అరుణుడు గండి కడ్డముగా బరుండెను. ప్రవాహ వేగము అరుణుని నిటునటు కుదుపుచుండ బిర్ర బిగుసుకొని గండి నుండి నీరు చుక్కైనను రాకుండా పరుండెను. కాలువ ద్వారా ధౌమిని వరిచేనుని యందు నీరు ప్రవహింపసాగెను. ఇట్లు చాలా సేపైనది, ప్రొద్దు గ్రుంకినది. అరుణుడు గండి కడ్డముగానే పరుండి ఉండెను. శిష్యుడేలకో ఇంటికి రాలేదని ధౌమ్యుడు వరిచేను కడకు వచ్చి చూచెను. మడి అంతటను నీరు పుష్కలముగానున్నది. ఇటు నటు ఎందు చూచినను శిష్యుడు కానరాలేదు. ధౌమ్యుడెలుగెత్తి అరుణా నాయనాయని పిలువసాగెను. అరుణుడు బదులు పలుకుటకు ప్రయత్నించినను చాలాసేపు నీటిలో తడిసినందున గజగజ వణుకుచు నోటి నుండి మాట రాక కష్టసాధ్యమున నెట్లెట్లో ఓ అని పలికెను. శిష్యుని మాట ధ్వనిననుసరించి ధౌమ్యుడు అరుణుని కడకు వచ్చి జరిగినదంతయును గమనించి శిష్యుని లేవనెత్తి కౌగిట చేర్చుకొనెను. అరుణుడు గురువు పాదములకు నమస్కరింప సకల విద్యా పారంగత సిద్ధిరస్తు అని గురువు ఛాత్రుని దీవించెను. ధౌమ్యుని ఆశీర్వచన ప్రభావమున అరుణునకు వేద శాస్త్ర పురాణాది విద్యలెల్లా నాలుక చివరన నిలచినవి. ధౌమ్యుని ఆనతి గైకొని అరుణుడింటికేగి గృహస్థాశ్రమమును స్వీకరించెను. గురు సేవా ఫలముననే కదా అరుణుడు విద్యాసాగరుడైనది. ధౌమ్యుడు బైదుని పిలిచి, వత్స, వరి పైరు పంట మొగమైనది. ధాన్యము ఇల్లు చేరు వరకు నీవు వరిమడిని కాపుగాయమని ఆజ్ఞాపించెను. బైదుడు మంచు ఎనక చలి ఎనక సకాలమునకు నిద్రాహారములను వదలి పైరు తీర్మానమగువనకు కాపుగాచి పైరును కోసి ధాన్యమును తీర్మానము చేసి వడ్ల గింజలను రాశిగా చుట్టి గురువు వద్దకు వచ్చి, దేవా, ధాన్యము సిద్ధమైనది, సెలవైనచో నిల్లు చేర్చగలనని విన్నవించ ధౌమ్యుడు శిష్యునకొక దున్నపోతును బండిని ఇచ్చి పంపెను. ధౌమ్యుడు కాడికి దున్నపోతొక వైపు తానొక వైపు లాగుకొని వచ్చుచుండ నా మహిషము బండిని బుర్రగుంటలోకి ఈడ్చుకొని పోయినది. బైదుడెంతయో ప్రయత్నించెను. బురదలో దున్న పండుకొని హాయిగా పొరలాడదొడగినది. బైదుడు దున్నను కాడి నుండి వేరు చేసి ప్రక్కకు దోలి తానేయా నిండు బండిని లాగుటకు ప్రయత్నించెను. బైదుడు పట్టిన పట్టు వదలక బండిని పెకిలించుటకు ప్రయత్నము సలుప నాతని కన్నులకు రక్తము దిగి వచ్చినది. శరీరము సకలము చెమట పట్టినది. నోట తడి ఆరినది. కానీ యాతడు ప్రయత్నమును వదలలేదు. బండి అణు మాత్రము కదలలేదు. ధౌమ్యుడింతలో శిష్యుని కడకు వచ్చి మేను నిమిరి సేదదీర్చెను. పాదములపై వ్రాలిన బైదుని ధౌమ్యుడాశీర్వదించినాడు. శృతి స్మృతి పురాణేతిహాసములయందు కోవిదునిగా నొనరించెను. గురుభక్తి కలిగి గురువు మాటపై లక్ష్యముంచుట చేతనే కదా బైదుడు అద్వితీయ పాండిత్యమును సంపాదించినది. గురువు నానతి గైకొని బైదుడు గృహస్థాశ్రమము నింటికేగి స్వీకరించెను. ఇక ధౌమ్యుని కడ నుపమన్యుడు మాత్రమే కలడు. ఒక దినము గురువు శిష్యుని పిలిచి పగలంతయును గోవులను నీవు సమీపమున గల ఎడవి యందు మేపుకొని రావలయునని నియమించెను.
ఉపమన్యుడు గోవులను మేపుకొని మధ్యాహ్నము మీరిన పిదప నాకలి బాధనోర్వజాలక నిల్లుజేర గురువు చీకటి పడునందనుక నావులను మేతాడనివలసినదని శాసించెను. ఉపమన్యుడు గోవుల నడవికి దోడ్కొని వెడలి మధ్యాహ్న వేళల సమీప గ్రామమునందు మాధుకరమెత్తుకొని మాపటి వేళల కిల్లు చేరుచుండెను. ఉపమన్యుడు బక్క చిక్కలేదని గ్రహించి కారణమేమని గురువు శిష్యుని అడిగెను. ఉపమన్యుడున్న విషయమును తెలుప మాధుకరమును దనకు తెచ్చి పెట్టుమని గురువు కోర నతడట్లే నచ్చుచుండెను. ఉపమన్యునకు కొంచెము మిగిలించి మాధుకరమును గురువు స్వీకరించుచుండెను. శిష్యుడును విషితమును గురువునకు నివేదించి రెండవ పర్యాయము మరికొన్ని ఇండ్ల కడ పెట్టించుకొని తన పొట్ట నింపుకొనుచుండెను. ఉపమన్యుని దేహపాటవము తగ్గనందులకు గురువు యోచించి కారణమేమని అడిగెను. శిష్యుడు యథార్థము తెలిపెను. రెండవ పర్యాయము గ్రహించిన భిక్షాన్నమును కూడా తనకే సమర్పించుమని గురువు శాసించెను. శిష్యుడందులకు అంగీకరించి ఎట్లే అనరించెను. అనుదినము నావుల దోలుకొని ఎడవికేగి యవి కడుపారా మేసిన పిదప నీళ్లు చేర్చుచుండెను. అట్లయ్యును ఉపమన్యుడు కృషించలేదు. మునుపటి కన్నా మిన్నగా బలసిన శిష్యుని గనియదెట్లు సాధ్యమయ్యనని గురువు ప్రశ్నించెను. దూడలు తృప్తిగా పాలు త్రావిన పిదప పొదుగు నుండి కారెడు పాలను దోసిట బట్టి కడుపు నింపుకొనుచుంటినని శిష్యుడు బదులు చెప్పెను. గురువు అదియు నిషేధించెను. 2 పర్యాయములు లభించిన మాధుకరమును గురువునకర్పించి గురువసగిన కొంచెము అన్నము చాలక పాలైనను త్రాగుటకు వీలు లేని ఉపమన్యుడాకలి బాధ కోర్వజాలక జిల్లేడు చెట్టు పాలను దొన్నెలోకి బట్టి త్రాగెను. కడుపు నింపుకొనుటకై ఉపమన్యుడు చేసిన పనికి కన్నులు కానరావయ్యెను. గోవులొక వైపు తానొక వైపు మార్గం ఇంకొక వైపైనదని చింతించుచు తన కన్నులేమైనను గురువు గారి గోవులేమైనవోయని ఇటునటు తారాడుచు నొక పాడుపడిన బావిలో పడెను. ఉపమన్యుడు చేయునది లేక విలపించుచుండెను. చీకటి పడినను శిష్యుడు రాలేదు. ఆవులిల్లు చేరలేదని ధౌమ్యుడా ఎడవికేగా ఆవులు మాత్రము కనబడినవి. శిష్యుడు కానరానందులకాయరణ్యమునందు వెదుకుచు బిగ్గరగా శిష్యుని పిలిచెను. పాడుబడిన నూతి నుంచి గురుదేవా గురుదేవాయను నాతనాదము వినబడినది. ఉపమన్యుని దీనావస్థకు గురుదేవుడు జాలి నొంది యస్విని దేవతలను స్మరింపుమని మంత్రముపదేశించెను. గురువు ఉపదేశించిన మంత్రమును పఠించి అశ్విని దేవతలను ప్రార్థింప వారు ఉపమన్యుని నేత్రములను బాగుపరచి దృష్టిని ప్రసాదించిరి. ధౌమ్యుడుపమన్యుని కౌగిట చేర్చుకొని నాయన నిన్ను మించిన విద్వాంసుడి భూమండలమున లేకుండును. నీ కీర్తి ముల్లోకములయందును ప్రసిద్ధికెక్కును. బంగారమునకు సువాసన లబ్బినట్లు నీ కీర్తి నీ శిష్యుని ప్రతిభ వలన ద్విగుణీకృతమగును. నీవిక నింటికేగి తగిన కన్యను పరిణయమాడి సుఖింపుమని ఆశీర్వదించెను. ఉపమన్యుడు గురువు పాదములకు ప్రణమిల్లి సెలవు గైకొని ఇంటికేగెను. జనమేజయునిచే సర్పయాగము చేయించిన ఉదంకుడు ఉపమన్యుని శిష్యుడు తర్షకుడు దేవేంద్రుని శరణు పొంది సింహాసనమునకు జుట్టుకొని ఇంద్రుని సింహాసనముతో కూడా తర్షకుని యజ్ఞకుండమునందు చేర్పించిన
మంత్రశాస్త్ర పారంగతుడు ఉదంకుడే కదా. శేషుని కుండలమును గురుదక్షిణగా సమర్పించిన ప్రతిభాశాలియునుదంకుడే. కావున గురువనుగ్రహమున ఉపమన్యునకు సమస్త విద్యలు కరతలామలకుములైనవి. శిష్యరత్నమును పొందగలిగెను, 3 లోకముల యందును ఖ్యాతిగాంచెను. ఉపమన్యుడు చేసినదేమి, గురువు మాటను జవదాటక పాటించుటయే కదా. నరసింహ సరస్వతి స్వామి వారి కథను తెలిపినంతనే బ్రాహ్మణునకు తన తప్పిదము తెలిసి వచ్చినది. గురువుని విడిచి వచ్చి తినే, నాకేది దిక్కని వాపోయెను. స్వామివారు యా బ్రాహ్మణుని గాంచి లేనిపోని సంశయములచే నీ మదిని చింతల పాలనరింపకుము. నీవు నీ గురువు వద్దకు వెళ్ళి క్షమాపణ తెలుపుకొనుము. ఇన్ని నాళ్ళు నిన్ననుగ్రహించని గురువు వెంటనే నిన్ను అనుగ్రహించును. అద్దాన నీకు సర్వ శుభములు కలుగు నని అభయమొసగెను. బ్రాహ్మణుడట్లో నరించి కృతార్థుడాయెను. తదుపరి శ్రీ గురుదేవుల వారు కృష్ణానదీ తీరమున గల బిల్లవాడి క్షేత్రమున కేగిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 17వ అధ్యాయము సంపూర్ణము.